వెల్కమ్ టు పవర్ ఫైట్. ఒకరు రాష్ట్ర రాజకీయాలను శాసించారు, ఇంకొకరు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు ఇద్దరికి ఇవే చివరి ఎన్నికలు. పొలిటికల్ కెరీర్ ను సక్సెస్ తో ముగించాలన్న కసితో ఉన్నారు. వాళ్లే మంత్రి బొత్స, టీడీపీ నేత కళా వెంకట్రావు. చీపురుపల్లి వేదికగా ఇద్దరు కత్తులు దూసుకుంటున్నారు. ఊడ్చేస్తామని ఒకరంటుంటే ఊదేస్తామని ఇంకొకరు సవాల్ విసురుతున్నారు. దీంతో చీపురుపల్లి పరిణామాలను రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఇంతకీ ఎవరి బలం ఏంటి, ఎవరి బలహీనత ఏంటి, ఏ భయాలు ఎవరిని వెంటాడుతున్నాయి, ఏ బలహీనతలు ఎవరిని కుంగదీస్తున్నాయి? చీపురుపల్లి పవర్ ఫైట్ లో విజేతలుగా నిలిచేది ఎవరు? విజయనగరం జిల్లా రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లా పాలిటిక్స్ లో మంత్రి బొత్స సత్యనారాయణ గురించి చెప్పకుండా ఉండలేం. పిసిసి చీఫ్ గా, మంత్రిగా, ఎంపీగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు బొత్స. చీపురుపల్లి నుంచి 3 సార్లు గెలిచిన మంత్రి బొత్సను మాజీ మంత్రి కళా వెంకట్రావు ఢీ కొట్టబోతున్నారు. ఎచ్చెర్ల నుంచి చీపురుపల్లికి వచ్చిన కళ బొత్సను ఇంటికి పంపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటాయి. పోటీలో ఎవరున్నా ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక్కడ అధికార వైసీపీ నుంచి సీనియర్ పొలిటీషియన్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు గెలిచిన ఆయన 4వ సారి బరిలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును బరిలోకి దించింది. ఆయన ఎచ్చెర్ల అసెంబ్లీ ఆశించినప్పటికీ పొత్తుల్లో భాగంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. దీంతో కళా వెంకట్రావు చీపురుపల్లికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కళాకి రాజకీయంగా చీపురుపల్లితో సంబంధాలున్నాయి. కళా వెంకట్రావు మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుటుంబ సభ్యులే. ఆమెకు వరుసకు బావవుతారు. చీపురుపల్లి వైసీపీ సమన్వయకర్తగా జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఉన్నారు. ఆయనే చీపురుపల్లిలో వైసీపీ కార్యక్రమాలను చక్కబెడుతూ ఉంటారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. బొత్స సత్యనారాయణకు దీటుగా జిల్లాలో ఎదుగుతున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకలాపాలైనా ఈయన కనుసన్నల్లో జరగాల్సిందే. నియోజకవర్గంపై బాగా గ్రిప్ సంపాదించారు చిన్న శ్రీను. ఎంపీ బెల్లాను కూడా స్థానికుడే కావడంతో వైసీపీకి కలిసొచ్చే మరో అంశం. మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను నియోజకవర్గ కేడర్ను ఏకతాటిపైకి నడిపిస్తూ వైసీపీకి ఇక్కడ కంచుకోటగా మార్చారు. 2 లక్షల మంది ఓటర్లుండే ఈ నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు కాపులే. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను ఈ సామాజిక వర్గ ఓటర్లే నిర్దేశిస్తూ ఉంటారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులిద్దరూ కాపులే కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాదనే చెప్పాలి. ఇక వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు కీలక శాఖలకు మంత్రిగా ఉమ్మడి ఏపీకి పిసిసి చీఫ్గా పనిచేశారు బొత్స సత్యనారాయణ. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఒకానొక దశలో సీఎం రేసులో కూడా దూసుకొచ్చారు. అనూహ్యంగా ఆ పదవి కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. బొత్స పిసిసి చీఫ్గా ఉన్నప్పుడే చీపురుపల్లిలో పట్టు కోల్పోకుండా ఓవైపు చిన్న శ్రీను, మరోవైపు బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీగా విస్తృతంగా సేవలందించారు. ఈ సేవలే వ్యక్తిగత ఓటు బ్యాంకు కారణమయ్యాయి. 2014 నాటికి రాష్ట్రమంతా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్స 42,000కు పైగా ఓట్లు సాధించారు. ఆ ఓట్లన్నీ కేవలం బొత్స చరిష్మాతోనే వచ్చినవి. అలా బొత్స ఇప్పటికీ చీపురుపల్లిలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే చీపురుపల్లిలో ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, ఎంపీ బెల్లాన మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్లో ఉంది. వీళ్ల మధ్య కోల్డ్ వార్తో కొందరు కార్యకర్తలు, అధికారులకు తలనొప్పిగా మారింది. వీళ్ల మధ్య అంతర్గత పోరు నడుస్తోన్నా బొత్స కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేయడం కలిసొచ్చే అంశం. ఇక టీడీపీ తరపున పోటీ చేస్తున్న కిమిడి కళా వెంకట్రావు 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటి వరకు 9 సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన 6 సార్లు టీడీపీ తరపున గెలిచారు. వాణిజ్య పనులు, మున్సిపల్ వ్యవహారాలు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 1998, 2004 వరకు రాజ్యసభ సభ్యుడిగా, టీటీడీ చైర్మన్గా కూడా సేవలందించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి. తోటపల్లి కుడి కాలువకు అనుసంధానం చేయాల్సిన పిల్ల కాలువలు, పూడికతీతలు, మరమ్మతు పనులు చేయట్లేదు. ఈ మధ్య బొత్స ఒత్తిడితో నిధులు విడుదలైనా కూడా ఇంకా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో రైతులు నీళ్లందక ఇబ్బందులు పడుతున్నారు. చీపురుపల్లి పంచాయతీని మున్సిపాలిటీ చేసే అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. దీనిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్వయం ప్రతిపత్తి ఉన్న
ఆర్ఈసీఎస్ విద్యుత్ సంస్థ సమస్య కూడా జటిలంగా మారింది. ఆర్ఈసీఎస్ను ఏపీ ఈపీడీసీఎల్లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ ఈ ప్రపోజల్ను ప్రతిపక్ష పార్టీలతో పాటు స్థానికులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఈసీఎస్ను ఏపీ ఈపీడీసీఎల్లో విలీనంపై అటు ఉద్యోగులు ఇటు వినియోగదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఓవైపు, ప్రభుత్వ విధానాలు అలాగే ప్రతిపక్ష వ్యూహాల మధ్య ఈసారి ఎన్నికలు మాత్రం హాట్గా మారాయి.